హల్లెలూయా. దేవుడిచ్చిన 4వ వాగ్దానం ఏంటంటే, నేను మీకు నూతన రాజ్యాన్ని అనుగ్రహిస్తాను. క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని నేను మీకు అనుగ్రహించబోతున్నాను. మునుపటివి మరి ఎన్నడూ కూడా మరుగు చేయబడదు. మునుపటివి ఎన్నడూ కూడా జ్ఞాపకంలోనికి రావు. దేవుడు ఎవరైతే నూతన హృదయము కలిగి వారి మనస్సును మార్చుకొని, ఏ మనసు? పాడైపోయిన మనసు ఏదైతే ఉందో ఆ మనసును ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పాత రోత జీవితాన్ని విడిచిపెట్టేసి దేవుడు వారి కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ మార్గంలో ఎవరైతే వెళ్తారో, వెళుతూ దేవుని యొక్క బలమును పొందుకుంటూ, ఎవరు దేవుని యొక్క బలమును పొందుకుంటారు? ఆయన కొరకు ఎదురు చూసేవారు దేవుని బలాన్ని పొందుకుంటారు. అందరూ పొందుకోరా బ్రదర్ అంటే, అందరూ దేవుని బలాన్ని పొందుకోలేరు. ఎందుకంటే అందరూ నిరీక్షణతో ఉండలేరు, అందరూ దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూడలేరు. కాబట్టి అందరూ పొందుకోలేరు. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు పక్షిరాజు వలె నూతన బలమును పొందుకుంటారు. పొందుకుంటూ విశ్వాసముతో ఎవరైతే వెళ్తారో, విశ్వాసముల జీవిత యాత్రను ఎవరైతే కొనసాగిస్తారో, మరణాంతము వరకు, మరణించే వరకు కూడా, దేవుని రాకడ వచ్చేంత వరకు కూడా విశ్వాసాన్ని ఎవరైతే కాపాడుకుంటారో వారి కొరకు మాత్రమే దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నూతన రాజ్యాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆదాము అవ్వని తయారు చేసి ఏదెను వనములో పెట్టినప్పుడు దేవుడు వారి పట్ల ఎన్నో మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ఎన్నో గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. దేవుడు అనుకున్నాడు, వీరిద్దరూ కూడా నన్ను ఆరాధించే ఆరాధకులుగా మారుతారు, వీరిద్దరితో కూడా ప్రతిరోజు నేను మాట్లాడుకోవచ్చు, ఈ ఇద్దరితో కూడా ప్రతిరోజు నేను కలిసి కొంత సమయం గడపచ్చు అని చెప్పి దేవుడు ఆదాముని అవ్వని దేవుడు తయారు చేసుకుంటే, ఆ ఆదాము అవ్వ ఏం చేశారండి? సర్పము చెప్పిన మాటలకు మోసపోయి దేవుని యొక్క సన్నిధి నుంచి వారు దూరంగా వెళ్ళిపోయారు. దేవుడు ఏదైతే ఆశించారో వారి నుండి దేవుని యొక్క ఆశ అంతా కూడా నిరాశగా మిగిలిపోయింది. ఇంతకుముందు ఎంత సంతోషంగా ఉండేవారో ఆ సంతోషం కోల్పోయారు. దేవునితో కలిసి ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేవారో ఆనందాన్ని కోల్పోయారు. దేవునితో ఉన్నప్పుడు ఎలా సమృద్ధి కలిగి ఉండేవారో ఆ సమృద్ధిని కోల్పోయారు. దేవుడు ఏ సాక్ష్యం అయితే ఇచ్చాడో ఆ సాక్ష్యాన్ని కోల్పోయారు. దేవుడు ఎంత ఆశ అయితే పెట్టుకున్నారో ఆదాము అవ్వ మీద వారు ఏం చేశారు? దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి దేవునికి దూరం అయిపోయారు. ఆనాడు మొదలుకొని ఈనాడు వరకు కూడా ప్రతి మనిషి కూడా దేవునికి ఏమవుతున్నాడు? ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నాడు. ఏదో ఒక విషయంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని తప్పిపోయి దేవుడిచ్చిన మాటను పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా తిరుగుతూ దేవుడికి దూరం అయిపోతూ వస్తున్నాడు. మరి దేవుడిచ్చిన ఈ నూతన రాజ్యంలో ఎలా ప్రవేశిస్తాడు మనిషి? చెప్పండి, ఎలా ప్రవేశిస్తాడు? దేవుడు అన్నాడు, నేను మరలా రాబోతున్నాను అన్నాడా లేదా? అన్నాడా? ఒకసారి చూద్దామా? యోహాను 4:2. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ఆశ ఏంటంటే, దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోయిన మనిషిని మరలా దేవుడు ఏమనుకుంటున్నాడు? మరలా దేవుని దగ్గరికి రావాలి. దేవుడు ఏ స్థలాన్ని అయితే మన కొరకు ఏర్పాటు చేశాడో ఆ స్థలంలో మనం అందరూ కూడా నివసించాలి. ఆ స్థలంలో దేవునితో మనం కలిసి ఆరాధన చేయాలి. అది దేవుని యొక్క ఆశ, అది దేవుని యొక్క ప్రణాళిక, అది దేవుని యొక్క ఉద్దేశము మన పట్ల. మరి మన జీవితంలో ఏం జరుగుతుంది? మన జీవితంలో ఏం జరుగుతుంది? ఒకసారి ఆలోచన చేయండి. మనం దేవునికి దగ్గరగా ఉంటున్నామా? దేవుడు ఆశించినట్టుగా మనం జీవిస్తున్నామా? దేవుడు కోరుకునే విధంగా మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు నిన్ను రక్షించింది నువ్వు దేవుని కొరకు సాక్షిగా ఉండడానికి. నన్ను చూడాలి అందరూ, బైబిల్ చదువుదురు. దేవుడు ఎందుకు పిలుచుకున్నాడండి మనల్ని? మనం ఆయనతో నివాసం చేయడానికి. మనం ఆయన ప్రజలై ఉన్నాం, ఆయనతో నివాసం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ మనమే
మనము కొన్ని దేవునికి ఇష్టం లేనివి కల్పించేసుకొని మనం దేవునికి దూరం అయిపోతున్నాం.